హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ప్రజెంట్ మనము జాంగ్జియాజియోలో ఉన్నాం కదా. సో ఇక్కడ నుంచి మనం టియామెన్ మౌంటైన్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ మనకు చూసుకోవచ్చు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి లైట్గా. మేబీ నాకైతే తెలిసి వర్షం వచ్చే అవకాశం ఉందనుకుంటున్నా. చూడాలి మరి ఈరోజు ఎట్లా సాగుద్దో. మనకు టైం లేదు కాబట్టి షెడ్యూల్ ప్రకారం మనం వెళ్ళాలి. ఇప్పుడే ప్రజెంట్ అయితే చిన్నగా వర్షం స్టార్ట్ అయిపోయింది. కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. బట్ అయినా కూడా నేను జర్నీని ఆపట్లేదు, స్లోగా వెళ్ళిపోతాను. ఎట్లా ఎట్లా సాగుద్దో చూడాలి మరి ఈరోజు అయితే చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడే మన క్యాబ్ వచ్చింది. సో మనం క్యాబ్లో బయలుదేరాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్స్ చెప్తా, అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ప్రజెంట్ అయితే మనం క్యాబ్లో ఉన్నాము, క్యాబ్ తీసుకొని వెళ్తున్నాము. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, కొంచెం డిసప్పాయింట్ లాగా అనిపిస్తుంది కానీ బట్ నో ప్రాబ్లం, మనకు టైం తక్కువ ఉంది, కంపల్సరీ పోవాల్సిందే. ఫ్రెండ్స్ ఇదే మనకు టియామెన్ మౌంటైన్కి వెళ్ళే ఎంట్రన్స్. చూసుకోవచ్చు, ఇక్కడ లొకేషన్ చూపిస్తా ఒకసారి, సరౌండింగ్ ఎలా ఉందో సరే చూడొచ్చు. ఇక్కడే మనం టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడే మనం టికెట్లు తీసుకునేది. చూడవచ్చు, ఇక్కడ టికెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి మనకు. మనం నిన్న డిస్కస్ చేసినట్టుగా ఇక్కడ మీకు ప్రైజెస్ చూపిస్తా ఒకసారి చూడండి. ఏబిసి లైన్లని మనం నిన్న డిస్కషన్ చేసినాం కదా. సో ఇప్పుడు అయితే ఫైనల్గా అయితే మనం బి తీసుకుందాం అనుకుంటున్నాము. టికెట్ కౌంటర్ దగ్గర ఉన్న మనకు బి లైన్ తీసుకున్నా. సో ఇక్కడ టికెట్ ఎంత అని చెప్తున్నారంటే మేడం మనకు 285 యువాన్ అని చెప్తున్నారు. ఇక్కడ మనకు పాస్పోర్ట్ తీసుకున్నారు. పాస్పోర్ట్ అయితే మ్యాండేటరీ, మనకు చైనాలో ఎక్కడ తిరిగినా కూడా మెయిన్ పాస్పోర్ట్ అని అడుగుతున్నారు. 285 ఒక టికెట్ 285 అంట. టికెట్ ఇప్పుడే తీసుకున్నా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. 285 యువాన్ పడింది మనకు, 285 యువాన్. సో ఓకే, ఇక వెళ్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంకా మరి ఎంట్రన్స్ ఎట్లుంది ఏందని మెల్లగా చూసుకుంటూ వెళ్ళిపోదాము. టికెట్ అయితే తీసేసుకున్నాను. ఓకే, కౌంటర్ అయితే ఇక్కడ ఉంటుంది. మీరు వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ ఏం లేదు. మీకు ప్రైజెస్ చెప్పిన కదా, 285 యువాన్. ప్రజెంట్ కరెన్సీ వచ్చేసి మనకు 14.60 సంథింగ్ ఉంది. సో ఆల్మోస్ట్ 15 అనుకోండి. మనం ఇంటూ చేసేసుకుంటే మన ఇండియన్ ప్రైస్ వచ్చేస్తుంది 15 టైమ్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇక టికెట్ తీసేసుకున్నాము. ఇక్కడ మీరు బోర్డు మీద చూసుకోవచ్చు, టేక్ లైన్ బి అండ్ లైన్ సి మౌంటైన్ గేట్ షటిల్ బస్ స్టాప్ అంట. ఇక్కడ మేబీ బస్సులో తీసుకెళ్తారు అనుకుంటా మనల్ని. చూడండి, ఇక్కడ మనం నిన్న చూసిన మ్యాప్ లెక్క ఇది మ్యాప్. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం బస్ దిగాము. చూడండి, వర్షం అయితే పెద్దగా అయింది. ఈ రెయిన్ కోట్ వేసుకున్నాను. రెయిన్ కోటు కింద షూకా కవరు ఇవన్నీ కొనేసుకున్నాను. చూసుకోవచ్చు, మొత్తం వర్షం, ఫుల్ వర్షం పడుతుంది, ఎక్కువ అయిపోయింది వర్షము. చూడండి, మొత్తం ఫుల్గా వర్షం పడుతుంది. పైన అయితే మొత్తం మబ్బులు చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ అందరూ టూరిస్టులు అందరూ సేమ్ రెయిన్ కవర్స్ వేసుకున్నారు, షూ అది వేసుకున్నారు. చూసుకోండి, అందరూ గొడుగులు కొనుక్కున్నారు. చూసుకోవచ్చు, ఒకసారి మౌంటైన్ చూడండి ఎలా ఉందో. చూడండి, ఈ వర్షంలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మనం మొత్తం. ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి. అయితే ఇంకా మనం వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు. మేబీ నాకు తెలిసి ఇంకొక బస్సులో మనం ట్రాన్స్ఫర్ అవుతాం అనుకుంటా. చూడండి ఒకసారి, అయితే వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. చూడండి, ఈ వర్షంలో మనం మొత్తం టియామెన్ మౌంటైన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చూసుకోవచ్చు ఎలా ఉందో, ఫుల్ వర్షం. ఫ్రెండ్స్ చూశారు కదా నా గెటప్ ఎట్లా ఉందో. మొత్తము షూకు కవర్ వేసుకున్నా, మొత్తము రెయిన్ కవర్ వేసుకున్నా, ఒక గొడుగు కొనుక్కున్నా. ఒకసారి చూడండి, ఇది మన గెటప్. ఈ వర్షం వల్ల మనం ఎక్స్ట్రా ఈ బడ్జెట్ అయింది, మనకు గొడుగు కొనుక్కోవాల్సి వచ్చింది అండ్ రెయిన్ కవర్ కొనుక్కోవాల్సి వచ్చింది. చూడండి ఒకసారి ఎట్లుందో. ఒకసారి చూడండి, అసలు అవతల సైడ్ చూపిస్తే ఒకసారి ఇటు సైడ్ చూడండి. అసలు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అక్కడికే వెళ్ళేది. ఒకసారి చూడండి, అసలు అక్కడ మంచు ఒక్కసారి చూడండి, ఆ గ్రీనరీలో ఆ మంచు వెళ్తుంటే అసలు మామూలుగా లేదు అసలు. ఇక్కడ చూద్దాం,
వర్షంలో మనం టియామెన్ మౌంటైన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దిస్ ఈస్ ద డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఒకసారి లొకేషన్ చూడొచ్చు మీరు ఎట్లుందో. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ మన పాస్పోర్ట్ అనేది స్కాన్ చేసుకోవాలి. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే వాళ్ళ ఒరిజినల్ ఐడి స్కాన్ చేసుకోవాలి. ఇక్కడ మన టికెట్ అనేది స్కాన్ చేసి ఇక్కడ లోపలికి పంపిస్తున్నారు. చూడండి అందరు క్యూ లైన్లో ఉన్నారు. ఇక్కడ ఎంట్రీ టికెట్స్ ఇక్కడే చెకింగ్ చేసేది. చూపిస్తా, అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాక చూపిస్తా చూడండి. ఫారినర్స్ అయితే పాస్పోర్ట్ స్కాన్ చేస్తున్నారు. లోకల్ వాళ్ళు అయితే వాళ్ళ ఐడి ప్రూఫ్ ఇక్కడ చూసుకోవచ్చు. అందరు పాస్పోర్ట్ స్కాన్ చేపిస్తున్నారు. ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు, అన్ని పాస్పోర్ట్లే స్కాన్ చేస్తున్నారు. సార్ చూడొచ్చు వెదర్. లోకల్ వాళ్ళైతే సో వాళ్ళ దగ్గర ఒక ఐడి ఉంది చూడండి. లోకల్ కాబట్టి ఏదో ఐడి కార్డు లైక్ మన ఆధార్ కార్డు లాగా అనుకుంటా చెక్ చేసి పంపిస్తున్నారు. ఎంట్రీ గేటు బి ఇట్ సైడ్ ఉందని మనకు చూపిస్తుంది. చలో వెళ్ళిపోదాం. సార్ మీకు పైన చూడండి లెటర్స్తోని టియామెన్ కేవ్ ఎక్స్ప్రెస్ కేబుల్ వే అని రాసింది పైన. ఇక్కడ ఇక బొమ్మ చూడండి ఎట్లా మూమెంట్ చేస్తుందో సౌండ్ చేస్తూ. ఇక్కడ చూడండి వ్యూ. పదండి ముందుకు, పదండి ముందుకు వెళ్ళిపోదాం, మెల్లగా ముందుకు వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి వాటర్ ఫాల్స్ ఎట్లా ఉన్నాయో. ఈ వర్షంలో వాటర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ గ్రీనరీ చూడండి, అసలు ఆ మౌంటైన్స్ అసలు ఇక్కడ చూడండి పైకి ఎట్లా ఉందో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి చూడండి కూల్గా చాలా బాగుంది ఇక్కడ వెదర్. చూడొచ్చు చాలా బాగుంది. చూసుకోవచ్చు టియామెన్ కేవ్ ఎక్స్ప్రెస్ కేబుల్ వే చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు కేబుల్ కార్ దగ్గరికి వెళ్తున్నాము. ఏం చోటు చూడండి ఒకసారి వ్యూ. ఇందాక చూపించిన కదా వాటర్ ఫాల్స్, ఇక్కడ ఫ్లోట్ అవుతుంది. అమ్మ లొకేషన్స్ అయితే మామూలుగా లేవు, సూపర్బ్ లొకేషన్స్ ఇవన్నీ. అక్కడ చూడండి ఒకసారి స్లోగా వాటర్ ఫాల్. ఓకే, కేబుల్ వే ఎంట్రన్స్ ఇక్కడే ఉంది. ఇప్పుడే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ క్యూ లైన్లో ఉండాలి. క్యూ లైన్లో ఉండి మరి ఎంతమందిని ఎక్కిస్తాడో తెలియదు ఆ కేబుల్ కార్లో. అక్కడ చూడండి కేబుల్ కార్ దగ్గరికి వచ్చేసాం. చూడండి కేబుల్ కార్ ఎంతమందిని ఎక్కిస్తాడో తెలియదు. కేబుల్ కార్లో అగో ఎక్కుతున్నారు చూడండి. కేబుల్ కార్లో 1 by 1 ఎంతమంది లిమిటో ఇక్కడ ఆపేశారు. ఇక ఇక్కడ వరకు ఆపేశారు. అక్కడ ఫిల్అప్ అయిపోయింది అది మొత్తము కేబుల్ కారు. ఇక్కడ ప్రజెంట్ అయితే మనల్ని హోల్లో పెట్టారు. నెక్స్ట్ పంపిస్తున్నారు. చూడండి కేబుల్ కార్లకు ఎక్కిన తర్వాత మొత్తం వ్యూ చూపిస్తా మీకు. కేబుల్ కార్కి ఎక్కబోతున్నాం. అక్కడికి వెళ్తున్నాం. ఒకసారి చూపెట్టిన ఎట్లా అడ్డు వస్తుందో మనకు. గ్లాస్ చూడండి ఇగో ఇలా ఉందన్నమాట మొత్తం. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కెమెరా పెట్టేసి కిటికీ ఓపెన్ చేసేసి మరీ చూపిస్తున్నా. ఇక్కడ ఇగో చూడండి. ఎందుకనంటే మనకు వ్యూ ఇంపార్టెంట్, మళ్ళీ రాదు కాబట్టి మిస్ అయిపోతున్నా. సో ఎలాగైనా కవర్ చేయాలని చెప్పేసి తీస్తున్నా కిటికీలోంచి. చూడండి పైకి వచ్చేసాం. కేబుల్ కార్ పైకి వచ్చేసాం. ఒకసారి చూడండి. ఓకే ఇక్కడ మళ్ళీ డ్రాపింగ్ ఉందనుకుంటా, మళ్ళీ ఇక్కడ నుంచి చేంజ్ అవ్వాలనుకుంటా మేబీ, నాకు తెలిసి. వచ్చేసాం. ఎస్ వచ్చేసాం. కేబుల్ కార్ దగ్గరికి వచ్చేసాం. డ్రాప్ చేశారు. మెల్లగా ఇక్కడ రొటేట్ అవుతుంటాయి. ఈ రొటేట్ అవుతున్నప్పుడు మనం దిగాల్సి వస్తుంది. ఇక్కడ మెల్లగా రొటేషన్ అవుతుంటాయి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మేము ఎంతమంది వచ్చామో ఇందులో సరే చూడండి.
కేబుల్ కార్ అనేది ఇగో మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చేసి స్లోగా మనకి ఇక్కడ రొటేషన్ అవుతుంది, ఇట్లా గుండ్రంగా తిరుగుతుంది. ఇక్కడ అది స్లోగా రొటేట్ అవుతున్నప్పుడే మనం దిగేయాలి. మీకు చూపిస్తా, అగో చూడండి ఎట్లా వస్తుందో ఒకసారి చూడండి. కేబుల్ కార్ మనం కింద నుంచి చాలా పైకి వచ్చాం, ఇలా రొటేషన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కేబుల్ కార్ దిగగానే మనకు ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఒకసారి. ఇగో మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాయి కేబుల్ కార్. అసలు మామూలుగా లేదు ఇక్కడ లొకేషన్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మామూలుగా లేదు ఇక్కడ. అసలు ఎట్లా కట్టిరో ఏం సంగతో, ఈ కొండకు దీన్ని అటాచ్ చేసి ఉంది ఈ రోడ్డు. మొత్తం చెట్లు ఇవి. ఈ కొండకు మనకు పిల్లర్లు వేసి కట్టారు చూడండి, కొండకు అటాచ్ చేసి మనం నడిచే రూట్ అనేది. అక్కడ సైడ్ చూడొచ్చు మీరు. చూడండి ఏం చోటు చూస్తుంటే మాత్రం మామూలుగా భయం అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కింది సైడ్ మనకు రోడ్డు ఎలా ఉందో చూడండి. మనం ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం ఈ కొండకు వచ్చి వేసిన ఒక వే నుంచి. ఒకసారి చూడండి మళ్ళీ పైన చోటు కూడా మనకు వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతుందో అక్కడి నుంచి పైన చోటి. సరే చూడండి ఫ్లోటింగ్ అవ్వుకుంటూ ఉన్నాయి వాటర్. ఇలా మనం నడుచుకుంటూ వచ్చిన తర్వాత కేబుల్ కార్ నుంచి ఇక్కడ మనకు ఫోటో కూడా తీసుకునే అవకాశం ఉంది, డబ్బులు కట్టి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఫోటో తీస్తారంట ఇక్కడ. చూడండి ఇక్కడ ఫోటో స్పాట్. మరి ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు నాకు. అక్కడ నాకైతే 25 కనపడుతుంది, అది యువానా ఏమో తెలియదు నాకు. 25 యువాన్ అనుకుంటా. సరే చూడండి అమ్మమ్మ ఇక్కడ వర్షంలో రెయిన్ కోట్ వేసుకొని మరి మనతో పాటు వచ్చింది. మనం యంగ్స్టర్స్, మనం భయపడితే ఎట్లా? చూడండి ఒక్కసారి పైకి చూడండి, అక్కడ చూడండి ఎలా ఉందో చూడండి. ఇదే మనకు స్వర్గానికి దారి అని అందరూ అంటున్నారు. ఒకసారి చూడొచ్చు, అక్కడ బై వాక్లో అందరు వెళ్తున్నారు అక్కడి నుంచి. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. చూడండి ఇక్కడ ఈ వ్యూ పాయింట్, మెయిన్ వ్యూ పాయింట్ ఇది. అందరు ఎక్కువ మంది ఇక్కడనే ఆగి మరి ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. చూడండి లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్ ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నాం అని చెప్పేసి కాఫీ తాగుదామని వచ్చిన. 40 యువాన్లు అంట ఇది కాఫీ. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ కాకపోతే ఈ చలికి తప్పకుండా తాగాల్సిందిగా కాబట్టి కాఫీ ఎంజాయ్ చేసుకుంటూ తాగుదాం. ఓకే, ఈ ఒక్క కాఫీ వచ్చేసి మన కరెన్సీలో 600 రూపాయలంట. చూడండి వెదర్, కాఫీ. వర్షం ఇంకా ఎక్కువైంది, అయినా కూడా జనాలు మాత్రం ఏమాత్రం తగ్గుతలేరు. వస్తూనే ఉన్నారు జనాలు అయితే, రెయిన్ కోట్స్ వేసేసుకొని వస్తూనే ఉన్నారు పబ్లిక్. ఎవరైతే ఆగట్లేరు. జనాలు మాత్రం ఇంత వర్షంలో కూడా ఇంత పబ్లిక్ ఉన్నారంటే మరి మేబీ నార్మల్ టైంలో ఎంతమంది ఉంటారో తెలియదు నాకైతే. ఇంత వర్షం పడుతుంది అయినా కూడా పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ అయితే వర్షాన్ని కూడా డోంట్ కేర్ అంటున్నారు. ఎంత వర్షం వచ్చినా సరే కంపల్సరీ విజిటర్స్ వస్తూనే ఉన్నారు. టూరిజం అయితే రన్ అయితేనే ఉంది ఇక్కడ టియామెన్ మౌంటైన్ దగ్గర. ఎలాంటి రెస్ట్రిక్షన్ అయితే పెట్టలేదు. ఇక్కడ వర్షం పడుతుంది కదా, సో ఇక్కడ క్లోజ్ అని అయితే ఏం పెట్టట్లేదు. పబ్లిక్ వస్తూనే ఉన్నారు. చూడొచ్చు, డోంట్ కేర్ అని అంటున్నారు మొత్తం అయితే, నాకు తెలిసి వాళ్ళ ఒపీనియన్లో. చూడొచ్చు వస్తూనే ఉన్నారు జనం. ఇక్కడ మనకు ఆ వ్యూ పాయింట్ ఇంకా మనం పైకి ఎక్కలేదు. ఒకసారి చూడండి మొత్తం మూసుకొని పోయింది అక్కడ. ఇందాక మనకు వీడియోలో కొంచెం కనిపించింది, ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది. అక్కడ కనిపిస్తలేదు ఏమి.
చూద్దాం, పైకి అయితే ఎక్కుదాం. అక్కడి నుంచి ఒకసారి వ్యూ పాయింట్ చూపిస్తాం మీకు. వెళ్దాం ఇక. ఇప్పుడే కాఫీ తాగినా, వెళ్ళిపోదాం. ఒకసారి పైకి వెళ్ళి కూడా వచ్చేద్దాము, అయిపోతుంది. పైకి వెళ్ళాలంటే కూడా దీనికి పైకి వెళ్ళాలంటే కూడా టికెట్ తీసుకోవాలి మళ్ళీ దీనికి. అంటే మనం ఇంతకుముందు పే చేసింది కాకుండా ఇక్కడ దీనికి సపరేట్ మళ్ళీ ఒక టికెట్ తీసుకోవాలి. టికెట్ కౌంటర్ వచ్చేసి అగో ఎక్కడ ఎదురుగా ఉన్నది చూడండి, అగో ఇక్కడ ఉన్నది టికెట్ కౌంటర్ వచ్చేసి. అక్కడ క్యూ లైన్లో వెళ్ళేసి టికెట్ తీసుకుంటారు అక్కడ. ఇప్పుడు కొంచెం ఓపెన్ అవుతుంది, ఇప్పుడే కొంచెం ఫాగ్ పోతుంది చూడండి. అదే అక్కడికి వెళ్ళాలి మనం పైకి. చాలా బ్యూటిఫుల్ వెదర్. పైకి వెళ్ళడానికి మనం ఎస్కలేటర్ తీసుకొని పైకి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇదే టికెట్ ఆఫీసు. అక్కడ ప్రైస్ కనపడుతుంది చూడండి, 32 యువాన్ అండ్ 16 యువాన్ అని. ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే మనం వాకింగ్లో వెళ్తే ఏమైనా మెట్లు చూడండి చాలా హైట్లో ఉంది కాబట్టి మెట్లు ఏమైనా జారుతాయేమో అని చెప్పేసి మనము ఎస్కలేటర్ తీసుకొని వెళ్ళిపోదాం పైకి. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఇక్కడ కూడా మనం పాస్పోర్ట్ ఇవ్వాలి, ఈ టికెట్ కూడా పాస్పోర్ట్ ఇవ్వాలి. ఎక్కడైనా సరే పాస్పోర్ట్ ఇవ్వాల్సిందే. పాస్పోర్ట్ ఇస్తేనే టికెట్లు ఇస్తారు మనకి ఇక్కడ. సో ఇది తీసేసుకొని మనం అక్కడికి పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడే టికెట్ తీసుకొని వెళ్తున్నాను. చూడవచ్చు ఇక్కడ మళ్ళీ ఎంట్రీ టికెట్ చెక్ చేస్తున్నారు ఇక్కడ. ఎస్కలేటర్లో పైకి వెళ్తున్నాము. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది చూడండి, పైన చాలా బాగుంది లొకేషన్. వెళ్తుంటే బ్యాగు బరువు అవుతుందని చెప్పేసి ఎస్కలేటర్ పైన పెట్టిన. అసలు ఇందాక నుంచి నాకు ఈ ఐడియా రాలే, ఊకే బ్యాక్ సైడే వేసుకున్నా. దీని మీద పెట్టేస్తే అదే వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొంచెం వెయిట్ తగ్గిందన్నమాట మనకు. చూస్తే దగ్గర అనిపించింది కానీ పోతా ఉంటే వెళ్ళిపోతూనే ఉన్నాం పైకి. చూడొచ్చు ఒకసారి, చాలా స్టాప్స్ ఉన్నాయి. అలా స్టాప్స్ 1 by 1 ఒక 100 మీటర్స్ హైట్కు మళ్ళీ చేంజ్ కావాలి. ఇప్పటికే చాలా చేంజ్ అయినాం, వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంకెన్ని చేంజ్ కావాలనో తెలియదు. చాలా హైట్ ఉన్నట్టుంది. కింద నుంచి చూస్తే మనకు అర్థం కాలేదు, చాలా హైట్ ఉంది అనుకుంటా. బై వాక్లో వెళ్ళే వాళ్ళు అలా బై వాక్లో వస్తున్నారు. ఒకసారి చూపిస్తా, ఒకసారి చూడండి. ఇది వాకింగ్లో వెళ్తున్నారు అంతా. అక్కడ కింద నుంచి మనం లొకేషన్ చూపించాం. ఇంకా మనం వెళ్ళిపోలే, ఇంకా చాలా పైకి వెళ్ళాలి. చూడండి లొకేషన్స్ చాలా హైట్లో ఉంది. ఓకే, మనం ఇలా లొకేషన్స్ చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ నుంచి ఏమో వాకింగ్లు వెళ్తున్నారు, మనమైతే ఎస్కలేటర్ పైన వచ్చినాము. ఇప్పుడు పైకి వెళ్దాము, ఇంకొంచెం పైకి వెళ్దాము. ఇక్కడ నుంచి కూడా చూపిస్తాం మీకు వ్యూ. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అక్కడి నుంచి వచ్చినాం మనం, కింద నుంచి. అక్కడి నుంచి వచ్చాము కింద. ఇవి మొత్తం 999 మెట్లంట. మనకు కింది నుంచి ఈ మెట్ల వరకు హైట్ వచ్చేసి దగ్గర 1400 మీటర్ ఉంది. 1400 మీటర్స్ చూసుకోవచ్చు. ఒకసారి పైకి చూపిస్తా, మౌంటైన్ ఇంకా పైకి ఎలా ఉందో. ఈ మెట్ల వరకు 1400 మీటర్ అంట మొత్తము. ఒకసారి చూడండి లొకేషన్ చూపిస్తా, 1400 మీటర్ అంట. ఇక్కడున్న స్టాచ్యూ చూడండి ఒకసారి. ఇక్కడ చైనీస్లో దీని మీనింగ్ ఏంటంటే, దీన్ని లక్కీ బీస్ట్గా అండ్ దీన్ని లక్కీ సింబల్గా భావిస్తారంట. దీన్ని ఇక్కడ చైనీస్ వాళ్ళందరూ వచ్చేసి దీన్ని ఒకసారి టచ్ చేసి వెళ్తున్నారు. దీన్ని చూడొచ్చు మీరు, అందరూ ఈ పీచు అనే సింబల్ని టచ్ చేసి వెళ్తున్నారు. ఒకసారి చూడొచ్చు, దీని పేరు పీచు అంట. దీన్ని వీళ్ళు లక్కీ సింబల్గా భావిస్తారంట. అందరు దీన్ని టచ్ చేసి వెళ్తున్నారు. ఒకసారి చూడండి లక్కీ సింబల్గా భావిస్తారంట ఇది.
పీచు. ఒకసారి లొకేషన్ చూడండి ఎట్లుందో. ఇక్కడ వాటర్ ఉన్నాయి మొత్తము. ఇందులో మనకు ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫిష్లు కూడా కనిపిస్తున్నాయి మనకు. అసలు మామూలు లొకేషన్ కాదు ఇది, చాలా బాగుంది. చూడొచ్చు, మీకు చూపిస్తా లొకేషన్ అంతా. అక్కడి నుంచి కింద నుంచి మనం పైకి వచ్చేసినాం. లొకేషన్ చూడండి. ఇక్కడ మౌంటైన్ టాప్కి వెళ్ళడానికి మనకి ఇక్కడ మెట్లు వచ్చాడు చూడు, గో అప్ టు ది మౌంటైన్ టాప్. ఇక్కడ రాసింది చూడండి, మౌంటైన్ టాప్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి వెళ్ళాలంట. ఇంకా తగ్గలేదు, సేమ్ ఇలానే ఉంది వర్షము. చూడొచ్చు మీరు, చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు నాకైతే ఇక్కడ ఏం కనిపిస్తలేదు ఇంత హైట్ నుంచి చూస్తే. ఈ మౌంటైన్ అసలు ఒకసారి చూడొచ్చు, అసలు ఏం కనిపిస్తలేదు, అసలు ఏం లేదు, నిల్లు. ఈ కెమెరాలో ఏమైనా లొకేషన్ చూపిద్దామన్నా కూడా ఏం కనిపించట్లేదు. ఓకే, మనకు ముందుకెళ్ళి ఏమైనా కనిపిస్తుందేమో, లొకేషన్స్ ఏమన్నా కవర్ చేస్తూ ఉందాం. ముందుకెళ్ళి మీకు లొకేషన్స్ కవర్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఏందో కార్తో అడ్వెంచర్ అనుకుంటా, టిఎంఎన్ మౌంటైన్. సో ఇక్కడ చూడండి టిఎంఎన్ మౌంటైన్ యొక్క ఇక్కడ చూడండి రోప్ ఇది. హాయ్ హాయ్, థ్యాంక్ యూ. అందరూ మనకు హాయ్ చెప్తున్నారు చూడండి ఒకసారి, బాగుంది. ఇక్కడ ఒక్కొక్కటి ఇక్కడ చూపెడుతున్నారు చూడండి. ఇది కూడా చూడొచ్చు, హాయ్ హాయ్. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ రోపులతోని లైక్ ఎట్లా వెళ్తున్నారో చూపిస్తాం మీకు కూడా. ఇక్కడ ఒక్కొక్క పిక్చర్ ఒక్కొక్క తీరుగా ఉన్నది. ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు రెండు సైడ్లు చూపెట్టచ్చు, అటు సైడ్ ఉన్నాయి పిక్చరు, ఇటు సైడ్ ఉన్నాయి చూడండి. అంటే ఈ యొక్క మౌంటైన్ యొక్క పిక్చర్స్ అనేది స్పెషల్ పిక్చర్స్ పెడుతున్నారు. చూడొచ్చు, ఇవి అట్రాక్షన్కు చాలా బాగున్నాయి. ఇవి చూసుకోవచ్చు మీరు. మనం ఈ పైకి వెళ్తున్న కొద్దీ అక్కడక్కడ మొత్తం ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ చూడండి టిఎంఎన్ మౌంటైన్లో స్కైలో ఎలా ఎగురుతున్నాడో. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి, ఇది చాలా ప్రాక్టీస్ కావాలి మనకు జియాజీలో. అండ్ ఒకసారి చూడండి ఫోటో, అవతార్ మూవీలో ఉన్నట్టుంది ఈ ఫోటో, చూసుకోవచ్చు. అక్కడ చూడండి ఎలా ఉందో, డిస్ప్లేలో చాలా బాగా కనపడుతున్నాయి. ఇవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. డిస్ప్లేలో అవుతున్న ఫోటోలు చూడండి, చాలా బాగున్నాయి ఫ్రేమ్స్. సార్ చూడొచ్చు, 2 సైడ్స్ ఉన్నాయి ఫ్రేమ్స్, పోతా ఉంటే ఉన్నాయి. సార్ చూడొచ్చు, ఇది చూడండి. మరి ఈ ఫొటోస్ ఎప్పుడెప్పుడు తీసిరో కానీ ఎడిటింగ్ కానీ మామూలుగా లేవు. మరి అక్కడ చూడండి స్కై డైవ్ ఫోటో, ఇక్కడ చూడండి ఎప్పుడు తీసిరో ఈ ఫోటోలు. మొత్తానికైతే మొత్తం డిస్ప్లే చేస్తున్నారు మనం వెళ్ళే దారిలో. ఇంకా ముందుకు పోవాలనుకుంటా, ఇంకా ముందుకు వెళ్దాం పదండి. ఇంకా ఎక్కడి వరకు ఉందో చూడాలి. మళ్ళీ ఇంకా పైకి ఉంది, అబ్బా. ఇది ఎస్కలేటర్ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ బై వాక్ అయితే మాత్రం వెనక్కి తిరిగిపోవడమే మంచిది. ఎన్ని ఎక్కుతాం, ఎస్కలేటర్ ఎక్కే మనకి ఆస్టక్ వస్తుంది. అదే బై వాక్ అయితే కష్టమే. ఇక చూడొచ్చు, మనకు ఎస్కలేటర్ మీదనే పోతేనే చాలా టైర్డ్ అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది ఎక్కుతున్న కొద్ది పైకి. సో మరి బై వాక్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. పాయింట్ దగ్గర అర్ధ గంట ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే మెట్లు అయితే ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కేసరికి ఆయాసం వస్తుంది, మనం ఎక్కలేము. చాలా పెద్దగా ఉంది. వామ్మ, ఇంకా ఎంత పైకి పోవాలనో. టాప్ అంట. నేను అక్కడ మనకు స్వర్గానికి దారి అని కిందకి చూపించినప్పుడు అక్కడికి ఎండ్ అయిపోద్ది అనుకున్నా, కానీ ఆంచోటి ఇంకా స్టార్ట్ అయ్యి ముందుకు పోతున్నాము. చూడొచ్చు మీరు. సార్ లొకేషన్ చూపిద్దామని చెప్పేసి ఇక్కడ కూర్చొని వీడియో చేస్తున్నా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, గ్రీనరీ, చెట్లు కానీ ఇవి చుట్టూ లొకేషన్స్ ఒకసారి చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ లొకేషన్స్. ఒకసారి మీకు చూపిస్తాను.
పదండి ఒకసారి చూడండి ఎంత బాగుందో లొకేషన్, అసలు మామూలుగా లేదు. పబ్లిక్ అందరూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. టీ కానీ, కాఫీలు కానీ, బర్గర్లు కానీ అన్నీ తింటున్నారు ఇక్కడ, చూసుకోవచ్చు మీరు. చాలా బాగుంది. ఇప్పటికి కూడా ఇంకా కొంచెం వర్షం తగ్గింది, కానీ ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చాలా బాగుంది అసలు నాకైతే చెట్లు ఎంత గ్రీన్గా ఉన్నాయో చూడండి. చాలా బ్యూటిఫుల్ వెదర్ ఇది, చాలా బాగుంది. ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. చిన్న బ్రేక్ లెక్క ఇక్కడ కూర్చొని ఇప్పుడు మేము తెచ్చుకున్న ఫుడ్ తినేసిన. సో ఇప్పుడే కోకోనట్ వాటర్ కూడా తాగేసి మళ్ళీ రిలాక్స్గా మళ్ళొకసారి కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇప్పుడే మళ్ళొకసారి ఎక్స్ప్లోర్ చేస్తాం మొత్తము, చూడండి. ఓకేనా, ఇది లొకేషన్స్ అయితే మొత్తము. ఓకే, పొద్దుగాల నుంచి ఒకటే వర్షం. కొద్దిసేపు అన్న వర్షం తగ్గుద్దేమంటే నో ఛాన్స్, నెవర్ గివ్ అప్. వస్తూనే ఉంది వర్షం. ఏం చేస్తాం, తప్పదు, మనకు టైం లేదు. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే, వర్షం వచ్చినా రాకపోయినా. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో, చైనా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే.